డాక్టర్ అనంత్ కిరణ్, న్యూరో సర్జన్. ఈరోజు అక్టోబర్ 29 ప్రపంచ పక్షవాత దినోత్సవం. దీన్ని పురస్కరించుకొని నేను మీ అందరికీ స్ట్రోక్ అంటే ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, ఒక కామన్ మ్యాన్ లాగా మనం ఏం చేయొచ్చు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచ పక్షవాత దినోత్సవం థీమ్ ఏంటంటే ఎవరీ మినిట్ కౌంట్స్. ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషము కాలం గడిచే కొద్దీ 1.9 మిలియన్ న్యూరాన్స్ చనిపోతాయి. అంత ఇంపార్టెంట్ అన్నమాట. మరి స్ట్రోక్ లక్షణాలు ఏంటి, పక్షవాతం ఎలా కనుక్కోవాలి? స్పాట్ ఇట్ ఇన్ సెకండ్స్. దానికి ఒక చిన్న యాక్రోనిమ్ ఉందండి. అంటే బీ ఫాస్ట్. బి అంటే బ్యాలెన్స్ లాస్, నడిచేటప్పుడు ఇటు అటు తూలిపోవడం. ఈ ఫర్ ఐ చేంజెస్, అంటే విజన్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఎఫ్ అంటే మూతి వంకరపోవడం, ఫేషియల్ డ్రూపింగ్. ఏ అంటే ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్. దెన్ ఎస్ అంటే స్లరింగ్ ఆఫ్ స్పీచ్, అంటే మాట తడబడ్డం. ఈ లక్షణాలు గమనిస్తే వెంటనే యాక్ట్ అవ్వండి, కాల్ ఫర్ అన్ ఎమర్జెన్సీ అండ్ టేక్ హెల్ప్. మరి ఒక కామన్ మెన్ లాగా మనమేం చేయొచ్చు? ఒక ఇంట్లో ఉన్నా, ఒక ఆఫీస్లో ఉన్నా, ఫస్ట్ మనము ఈ స్ట్రోక్ లక్షణాలు తెలుసుకోవాలి. అది గమనించిన వెంబటే అది ఎప్పుడు మొదలైంది ఎగ్జాక్ట్ టైం గమనించుకోవాలి. అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ కాల్ చేయాలి. అండ్ పేషెంట్ మళ్ళీ ఆయనకి ఎవరికైతే అఫెక్ట్ అవుతుందో వాళ్ళకి ఏం తినిపించద్దు. అండ్ పొరపాటున మరీ సివియర్ ఉంటే వాళ్ళని ఒకవైపు పడుకోబెట్టి తల కొంచెం కిందికి ఉంచాలి. వాళ్ళకి నోట్లో నుంచి ఏమైనా యాస్పిరేషన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ గ్లూకోమీటర్ కానీ అట్లా ఇంట్లో ఉంటే షుగర్ లెవెల్స్ చెక్ చేయాలి. మరి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది ఒక రేస్ అన్నమాట. ఎంత త్వరగా మనం దానికి ట్రీట్ చేయగలిగితే అంత బెనిఫిట్ ఉంటుంది. గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది స్ట్రోక్లో. దీంట్లో ఏంటంటే 3 to 4.5 hours ఇస్ ద గోల్డెన్ అవర్. అంత లోపల వస్తే థ్రోంబోలైటిక్ థెరపీ ఇచ్చి మంచిగా నయం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒకవేళ ఇంకా కొంచెం లేట్ అయింది, అప్ టు 6 hours వరకైనా కూడా మెకానికల్ థ్రోంబెక్టమీ అనేది చేసి మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు పేషెంట్కి. మరి మనం ప్రివెంట్ చేయాలంటే ఏం చేసుకోవాలి? మెయిన్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బీపీ కంట్రోల్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎవరైనా 35 years కంటే ఎక్కువ ఉంటే ప్రతి ఇయర్ ఒక యాన్యువల్ చెకప్ చేయించుకోండి. మీకోసం మీరు చేసుకోండి, ఎవరికోసమో కాదు. అలాగే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని మానేసేయండి. మంచి హెల్తీ డైట్ తినాలి. హెల్తీ డైట్ అంటే ఏంటి? లో సాల్ట్ డైట్, అలాగే డైట్ రిచ్ ఇన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నమాట, అండ్ హోల్ గ్రైన్స్. అలాగే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి. ఎంత ఎక్సర్సైజ్ చేయాలి? కనీసం 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం 5 రోజుల పాటు, వారానికి 5 రోజులన్నా చేయాలి. దెన్ స్లీప్ మంచిగా ఉండాలండి. మంచి స్లీప్ ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. మెయింటైన్ హెల్దీ వెయిట్, ఇది చాలా చాలా ముఖ్యం. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, బీ ఫాస్ట్, బ్యాలెన్స్ లాస్, ఐ డిస్టర్బెన్సెస్, ఫేషియల్ డ్రూపింగ్, ఆర్మ్ ఆర్ లెగ్ వీక్నెస్, స్లరింగ్ ఆఫ్ స్పీచ్. ఈ లక్షణాలు కనిపిస్తే యాక్ట్ ఫాస్ట్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను. ఈ లక్షణాలు ఎప్పుడు కనిపించినా నియరెస్ట్ న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ దగ్గరికి తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ.